పునరుద్ధానుడైనటువంటి రోజు. పునరుద్ధానము అంటే ఏంటి? పునరుద్ధానము ఏమ్మా? తిరిగి లేగటం. ఎక్కడి నుంచి? మరణ వేదనలో నుండి, మరణము నుండి, సమాధి నుండి తిరిగి లేచుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. దేవుడు ఆయన పునరుద్ధానుడై మనందరినీ కూడా పునరుద్ధానులుగా చేయాలని మొదట ఆయన పునరుద్ధానుడయ్యాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. మరి ఆయన అంతటి గొప్పవాడు. ఎంతటి గొప్పవాడో తెలుసా? అన్ని బంధకాలలో నుండి, అన్ని సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, నీ కుటుంబ సమస్యలు ఏ ఉన్నప్పటికైనా సరే ఆ సమస్యలన్నిటి నుండి నిన్ను విడుదల చేసి నీకు పునరుద్ధానాన్ని ఇవ్వాలని నిన్ను ఆహ్వానించాడు. ఒకసారి దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. ఏమని మనం నమ్మాలో తెలుసా? ఆయన పునరుద్ధానుడయ్యాడు. నిజానికి సమాధిని జయించిన వారు ఎవరైనా ఉన్నారా? చరిత్రలో సమాధిని జయించి మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే ప్రపంచ చరిత్రలో ఇంత మట్టికి లేదు. ఆయన యొక్క సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగమంట. ఇప్పటి వరకు కూడా చరిత్ర ఆధారాలు ఇవి. ఏంటంట? చరిత్ర ఆధారాలు. ఎవరు కాదనడానికి వీల్లేదు. వెళ్ళి చూస్తే అది ఎలాగుండాలి? ఖాళీగా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప దేవుడు మరి మన యొద్దకు ఎందుకు వచ్చాడో తెలుసా? మన యొద్దకు ఎందుకు వచ్చాడో చెప్తారా? మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు పిలిచాడు? ఎందుకు తీసుకుని వచ్చాడు చెప్తారా? మనలను పునరుద్ధారులుగా చేయాలని.